సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు తెలుసు వీడియో చాలా మంది ఎండింగ్ వరకు చూడారని. సో స్టార్టింగ్ వీడియో చూసినా కూడా మీ ఒక సజెషన్ నాకు కావాలి. ఏంటిదిరా అంటే ఇవాళ జూలై 15th కదా, జూలై 15th మనం అనుకున్నది కూడా అంతే. జూలై 15th కల్లా కంట్రోల్స్ అయినంత అవ్వజేసి జూలై 16 నుంచి సిగ్నల్స్ అండ్ కంట్రోల్స్ రెండు ప్యారలల్ గా రన్ చేద్దాం అనుకున్నాం. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ప్లస్ కంట్రోల్స్ రిమైనింగ్. సో ఇట్లా చేద్దాం అనుకున్నాం. మనకి ఏంటిదిరా అంటే ఇంకా కంట్రోల్స్ నాకు తెలిసి ఒక 10 days బట్టే అవకాశాలు ఉన్నాయి. సో 10 days మ్యాక్సిమం అంతేలేండి. 10 days ఆర్ 12 days, 10 to 12 days పట్టచ్చు. నేనేం అడుగుతున్నా అంటే మీ సజెషన్ ఏంటిదిరా అంటే జూలై 15th నుంచి జూలై 25th వరకు కంట్రోల్స్ చెప్పుకొని 26th నుంచి సిగ్నల్స్ అండ్ యాప్టిట్యూడ్ రన్ చేద్దామా, లేదంటే యాప్టిట్యూడ్ అంటే అదేలేండి కొంచెమన్నా స్టార్ట్ చేద్దాం, యాప్టి కొంతమంది అడిగినారు కాబట్టి, లేదంటే ఓన్లీ అదే రేపటి నుంచి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ స్టార్ట్ చేసేసి కంట్రోల్ సిస్టమ్స్ కూడా ప్యారలల్ గా రన్ చేయంటారా? సో ఏదో ఒకటి చెప్పండి. అంటే 26th నుంచి స్టార్ట్ చేద్దామా లేదా రేపటి నుంచే సిగ్నల్స్ స్టార్ట్ చేసేద్దామా? ఈ మీ డెసిషన్ ఏదైనా ఉంటే అది చెప్పండి, దాని ప్రకారంగా చేద్దాం. ఈ స్టార్టింగ్ ఎందుకు పెట్టినా అంటే మీరు లాస్ట్ వరకు చాలా మంది చూడరు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ ఆన్ RH క్రైటీరియా గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా చేద్దాం. డిఫరెంట్ అంటే ఏం లేదు, ఏం చేస్తారంటే నేను RH క్రైటీరియా అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ స్కోరింగ్ కాన్సెప్ట్. మీరు మొత్తం వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చినారనుకుంటున్నా. సో పాయింట్ ఏంటంటే నేను క్వశ్చన్ జస్ట్ చూపిస్తా, ఇట్లా ఈ క్వశ్చన్ ఈ ఇయర్లో వచ్చిందని. మీరేం చేస్తారంటే వీడియో పాస్ చేసేసి మొత్తం సాల్వ్ చేసేయండి. నేను నాకు తెలిసి ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తా. మీరు మొత్తం అంటే చూడకుండా చేయండి, తర్వాత సొల్యూషన్ మీరు చెక్ చేసుకోండి. అంతేగాని జెన్యున్ గా హానెస్ట్ గా మీరు చేయండి. అంటే నేను చెప్పక ముందే పాస్ చేసేసి అట్లా 6లో మీరు ఎన్ని చేయగలిగినారు, ఎన్ని రైట్ అయినాయి, ఇవన్నీ కామెంట్స్ పోస్ట్ చేసి చెప్పండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదా అంటే 2000 ఇయర్లో వచ్చింది. సో ఏ సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equals to 1 by s cube plus alpha s square plus ks plus 3 is stable. సో ఏమన్నాడు, ద కాన్స్టెంట్స్ ఆల్ఫా అండ్ కేఆర్. సో ఈ విధంగా ఇచ్చేసి క్వశ్చన్ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చిందంటే, సో ఈ విధంగా ఇచ్చినాడు ఆల్ఫా గ్రేటర్ దెన్ 0, ఆల్ఫా కే లెస్ దాన్ 3. ఈ విధంగా ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఏం కనుక్కో అన్నాడు అంటే సిస్టమ్ స్టేబుల్ అన్నాడు, ఆల్ఫా అండ్ ఆల్ఫా కే యొక్క రేంజ్ కనుక్కో అన్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటిదిరా అంటే ఇక్కడ చూడండి, మనము RH క్రైటీరియా మాట్లాడుకున్నదంతా దేని గురించి, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి. సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి మాట్లాడతామంటే సిస్టమ్ ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో RH క్రైటీరియా అంటే పోల్స్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడినాం కాబట్టి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో మనకి యూజ్ అయ్యే ఏంటిది, పోల్స్ లొకేట్ చేయడం కోసం దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే నథింగ్ బట్ డినామినేటర్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అది ఏ విధంగా ఉంటుంది? జనరల్ ఫామ్ 1 plus gh is equals to 0 ఉండొచ్చు, లేదా నెగిటివ్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి 1 plus g is equals to 0 ఉండొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇదంతా సోద్ ఎందుకు చెప్తానా అంటే, నేను సోద్ అనుకోవద్దు, జస్ట్ ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తానా అంటే ఇక్కడ చూడండి g of s is equals to సంథింగ్ ఇచ్చినాడు. మనం చేసే మిస్టేక్ ఏంటిదిరా అంటే ఇంత ఈజీ క్వశ్చన్ లో మిస్టేక్ చేసి బయటికి వచ్చి బాధపడేది ఏంటిదిరా అంటే మనం ఇట్లా g of s ఇచ్చినాడు కాబట్టి మనం మొత్తం RH క్రైటీరియా మొత్తం 1 plus g is equals to 0 డిస్క్రైబ్ చేసుకున్నాం కాబట్టి ఏం చేస్తాం, 1 plus g is equals to 0 చేస్తాం. అదే 1 plus g of s is equals to 0 చేస్తాం. ఇట్లా చేసి మనం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేస్తే ఆన్సర్ తప్పొస్తుంది. దీనికోసమే ఈ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నా. ఎందుకురా అంటే ఇక్కడ నీకేమిచ్చిండు, ఏ సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాడు. సిస్టమ్ అనేది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అవ్వచ్చు, లేదా ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అవ్వచ్చు. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల, జస్ట్ ఏ సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ అన్నాడు. ఈ విధంగా సిస్టమ్ డిస్క్రైబ్డ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే మీరు బై డిఫాల్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రిప్రజెంటేషన్ ఏదైనా ఉండని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిప్రజెంటేషన్, జస్ట్ ఒక సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ అన్నాడంటే ఆ సిస్టమ్ ని క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనే ట్రీట్ చేయండి. ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనే ట్రీట్ చేయండి. సో ఆటోమేటిక్ గా డినామినేటరే మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. మళ్ళీ 1 plus g of s is equals to 0 అని చేయడం ఇది పొరపాటు. ఎందుకంటే వాడు ఇయ్యాలనుకుంటే
డైరెక్ట్గా ఓపెన్ లూప్ సిస్టమ్ ఇస్ డిస్క్రైబ్డ్ బై ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని ఇచ్చిండు. అట్లా ఇవ్వకుండా సిస్టమ్ అని ఎందుకు ఇచ్చినాడంటే ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. సో ఇప్పుడు ఇంత చెప్పిన దానికి మీకు ఏమర్థం అవ్వాలంటే ఇప్పుడు 1 + g చేయకుండా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏం తీసుకోవాలి, డైరెక్ట్గా ఇదే తీసేసుకుంటాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోండి. ఏమైతుంది, s³ + αs² + ks + 3 = 0. ఇది స్టేబుల్ అన్నాడు. స్టేబుల్ అంటే మనకు తెలిసినదే కదా క్యూబిక్ ఈక్వేషన్స్ కి బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏడి చేయాలి. సో బీసీ అంటే ఏంటిది, ఆల్ఫాకే గ్రేటర్ దాన్ 3. సో ఆల్ఫాకే గ్రేటర్ దాన్ 3 ఏ ఆప్షన్స్ లో ఉంది, ఓన్లీ సెకండ్ ఆప్షన్ లో మాత్రమే ఉంది. సో ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఇదే ఆన్సర్. ఆటోమేటిక్ గా ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అనేది ఎట్లా వస్తుందిరా మనకి అంటే ఆర్హెచ్ టేబుల్ తీసుకుంటే వస్తుంది. ఆర్హెచ్ టేబుల్ ఏముంది, s³ s² s⁻1 s⁻0. ఫస్ట్ కాలం ఏమైతుంది, ఆడ్ పవర్స్ యొక్క కోఎఫిషియంట్స్ 1 అండ్ k. సెకండ్ కాలం వచ్చేసి ఆల్ఫా అండ్ 3. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైంది, ఆల్ఫాకే -3 ఆల్ఫా, ఆల్ఫాకే -3 డివైడెడ్ బై ఆల్ఫా. ఇక్కడ 0 కాబట్టి ఇది డైరెక్ట్ గా ఇక్కడ 3 దిగుతుంది. సో మనకు స్టేబుల్ అవ్వాలంటే ఫస్ట్ కాలం మొత్తం గ్రేటర్ దాన్ 0 కావాలి కాబట్టి ఆల్ఫా గ్రేటర్ దాన్ 0, ఆల్ఫాకే -3 ఆల్ఫా గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ ఆల్ఫాకే ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో ఇది మనకి ఆప్షన్. ఇంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ షార్ట్ కట్ చేసేసింటేనే సెకండ్స్ లో మనకు తెలిసిపోయింది సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అని. ఇట్లా కాకుండా మనము ఆవేశంలో ఇట్లా చేసినాం అనుకోండి, జస్ట్ చెప్తున్నా చూడండి. 1 + g చేసింటే ఏమయ్యేది మనకి, s³ + αs² + ks + 4 = 0 వచ్చేది మనకి మొత్తం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో 4 = 0 అంటే ఆల్ఫాకి గ్రేటర్ దాన్ 4, ఆల్ఫా గ్రేటర్ దాన్ 0. మనకు అదృష్టపు శాతం ఏముందంటే ఆల్ఫాకి గ్రేటర్ దాన్ 4 లేదు. ఇన్ కేస్ నేను క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసింటే ఏమిచ్చిండంటే ఆప్షన్ 1 ఆల్ఫా గ్రేటర్ దాన్ 0, ఆల్ఫాకి గ్రేటర్ దాన్ 4 ఇచ్చిండు. ఎందుకంటే ఈ విధంగా చాలా మంది థింక్ చేసి ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు. మనకి కాన్సెప్ట్ ఎంత మాత్రం తెలుసు, జస్ట్ ఫార్ములా బేస్డ్ ఎంత మంది చేస్తున్నారని. సో ఈ విధంగా ఆప్షన్ ఇచ్చిండే చాలా మంది ఇదే పెట్టేసి వచ్చిండు, కానీ ఇయ్యలేదు, మీరు లక్కీ ఆ ఇయర్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం మనం, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ద నంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ రైట్ హాఫ్ పోల్స్ ఆఫ్ g(s) = 10 డివైడెడ్ బై s⁻5 + 2s⁻4 + 3s³ + 6s² + 5s + 3. ఈ విధంగా ఇచ్చేసి ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు, 0, 1, 2, 3 ఇచ్చినాడు. సో ఇప్పుడు ఏముంది, సేమ్ లాస్ట్ క్వశ్చన్ ఎట్లా మాట్లాడినామో అదే కాన్సెప్ట్. ఇక్కడ నీకు ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు కాబట్టి ఇచ్చింది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షనా లేకుంటే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షనా, ఇట్లా మొత్తం ఏమి ఇవ్వకుండా జస్ట్ ఒక సిస్టమ్ ఇచ్చేసి అండ్ నంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ రైట్ హాఫ్ పోల్ ఏంది, ఓపెన్ లూప్ రైట్ హాఫ్ పోల్స్ అన్నాడు. అంటే రైట్ సైడ్ ఎన్ని పోల్స్ లై అవుతాయి కనుక్కో అంటున్నాడు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసింది కాబట్టి నువ్వేం చేస్తావు, డైరెక్ట్ గా డినామినేటర్ ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసేసుకుంటావు. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏముంది నీకు, s⁻5 + 2s⁻4 + 3s³ + 6s² + 5s + 3 = 0. ఏముంది ఇప్పుడు, నంబర్ ఆఫ్ పోల్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక్కోవాలంటే ఆర్హెచ్ టేబుల్ గీస్తాం. సో s⁻5 s⁻4 s³ s² s⁻1 s⁻0. ఏముంది, ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఆడ్ కాబట్టి ఆడ్ పవర్స్ కోఎఫిషియంట్స్ ఫస్ట్ లో రాస్తాం, 1, 3 and 5. సో 1, 3 and 5. నెక్స్ట్ ఈవెన్ పవర్ కోఎఫిషియంట్స్ 2, 6 and 3. 2, 6, 3. సో ఇవన్నీ నేను చెప్పకూడదు, మీరే చేస్తున్నారని అనుకుంటున్నా. చేసిన తర్వాత మీరు వెరిఫై చేసుకోండి అంతే. 6 - 6 డివైడెడ్ బై 2 అంటే 0. 10 - 3 డివైడెడ్ బై 2 అంటే అంతేనా, 10 - 3 అంటే 7/2. 10 - 3/2 7/2. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 0 ఉంది. ఇదేమైతుంది, 0 - 7. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చింది కాబట్టి దీన్ని రిమూవ్ చేసి మనం ఏం చేస్తాం, ఎప్సిలాన్ తో రిప్లేస్ చేస్తాం. సో 6 ఎప్సిలాన్ - 7/2 × 2 అంటే ఎంత, 7 డివైడెడ్ బై ఎప్సిలాన్. ఇక్కడ ఏముంది, 3 ఎప్సిలాన్ -0 డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే 3. ఇక్కడ 0. సో నెక్స్ట్ ఏమైతుంది, ఇది
6 ఎప్సిలాన్, సో ఇది ఇంటూ ఇది మైనస్, ఓకే 6 ఎప్సిలాన్ మైనస్ 7 డివైడెడ్ బై ఎప్సిలాన్ ఇంటూ 7/2 మైనస్ 3 ఎప్సిలాన్ డివైడెడ్ బై మళ్ళీ 6 ఎప్సిలాన్ మైనస్ 7 డివైడెడ్ బై ఎప్సిలాన్. ఇక్కడ ఏముంది మనకి ఈ ఎలిమెంట్ ఏముంది 0 కదా, 0 0. సో ఈ 3 మళ్ళీ ఇక్కడ దిగిపోతుంది. సో ఇప్పుడు ఏముంది ఫస్ట్ కాలం ఏమేమి వచ్చినాయంటే 1 2 ఎప్సిలాన్, నెక్స్ట్ 6 ఎప్సిలాన్ మైనస్ 7 బై ఎప్సిలాన్ అంటే మైనస్ ఇన్ఫినిటీ. ఇదేమైతుంది మనకి, దీన్ని సింప్లిఫై చేద్దాం ఆగండి. సో సింప్లిఫై చేస్తే ఏమైతుంది, ఇది 7/2 మైనస్ 3 ఎప్సిలాన్ స్క్వేర్ డివైడెడ్ బై 6 ఎప్సిలాన్ మైనస్ 7 అంతే కదా, 3 ఎప్సిలాన్ స్క్వేర్ డివైడెడ్, ఓకే 0 పెడితే 7/2 మైనస్ 0 డివైడెడ్ బై మైనస్ 7 ఎనీథింగ్ 0, సో పాజిటివ్ వచ్చింది 7/2. నెక్స్ట్ ఏముంది 3 పాజిటివ్ అంటే సైన్, ఇది 0 కాబట్టి ఇది కూడా పాజిటివ్, ఒక సైన్ చేంజ్ పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ ఇంకో సైన్ చేంజ్ అంటే 2 సైన్ చేంజెస్ ఉన్నాయి. 2 సైన్ చేంజెస్ అంటే ఏం ఇండికేట్ చేస్తుంది, 2 పోల్స్ ఆన్ రైట్ సైడ్ RHS. సో ఆప్షన్ ఏంది, థర్డ్ ఆప్షన్. ఈజీ క్వశ్చన్. ఏంది మనకు కన్ఫ్యూజ్ ఎక్కడ అయ్యిండొచ్చు, 1 + g(s) అని వేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కుంటే మళ్ళీ తప్పుపోయేది. సో జస్ట్ వాడు సిస్టమ్ ఇచ్చేసి ఏం మెన్షన్ చేయకుంటే అదే సిస్టమ్ యొక్క డినామినేటర్ ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లా కన్సిడర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది చూడండి ఏమన్నాడు, ద ఫీడ్బ్యాక్ సిస్టమ్ షోన్ బిలో ఆసిలేట్స్ అట్ 2 radian/second. ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇచ్చిండు. వెన్ సో క్వశ్చన్ ఏంటిదిరా అంటే వెన్ k is equals to 2, a is equals to 0.75, k is equals to 3, a is equals to 0. సో ఈ విధంగా k అండ్ a లో k అండ్ a ఉన్నాయి చూడండి ఇక్కడ. సో k అండ్ a వాల్యూస్ ఎంత ఉంటే మనకు సిస్టమ్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఉంటుంది, సిస్టమ్ కి ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇచ్చినాడంటేనే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే పోల్స్ అనేవి +/- j ఇంటూ ఇది ωn కదా. సో మనకి పోల్స్ అనేవి ఏముంటాయి +/-j⍵n ఉంటాయి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ సిమెట్రికల్ గా ఉంటాయి. అంటే J2 - J2 ఈ సిస్టమ్ కి ఇటువంటి పోల్స్ వస్తాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇచ్చినాడని. దాని మీనింగ్ అదే. అంటే ఇప్పుడు ఏముంది మనకి ఈ విధంగా ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చింది కదా. సో దీని యొక్క క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చింది కదా, దీని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది, y(s) డివైడెడ్ బై R(s) అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి, యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డైరెక్ట్ గా రాసేస్తాను. k × s+1 డివైడెడ్ బై s³ ప్లస్ as² ప్లస్ 2s ప్లస్ 1 ప్లస్ మళ్ళీ న్యూమరేటర్ k × s+1. ఇది ఎట్లా రాసినా అని మళ్ళీ అడగద్దు, స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా వచ్చినా నేను ఇవన్నీ. సో k × s+1 డివైడెడ్ బై s³ ప్లస్ as² ప్లస్ 2 ప్లస్ k × s ప్లస్ 1 ప్లస్ k. ఇది మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇచ్చిందంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తానే మనం ఏం చేస్తాం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటాం. సో రాయండి s³ ప్లస్ as² ప్లస్ s ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ k 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఏంటిది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సిస్టమ్ అనేది ఈ విధంగా ఎప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాయి, మనకి సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అయినప్పుడు, అంతే కదా. సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అయినప్పుడే రూట్స్ ఆర్ సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇచ్చినాడంటేనే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అవుతుందని. సో సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అయితే ఇక్కడ ఏమైతుంది నీకు, BC is equals to AD కదా, ఆల్రెడీ ఇది డిస్కస్ చేసిన షార్ట్ కట్. A × k + 2 is equals to 1 × 1 ప్లస్ k. సో దీని నుంచి నీకు ఏమొస్తుంది, A is equals to 1 ప్లస్ k డివైడెడ్ బై k ప్లస్ 2. ఇప్పుడు నేను చెప్పుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఈ ఒక్క ఈక్వేషన్ తోనే నువ్వు ఆన్సర్ చెప్పేసి ఉండొచ్చు. ఎట్లా సబ్స్టిట్యూట్ చేసుకొని చెప్పొచ్చు చూడు. సో k is equals to 2 పెట్టినావు అనుకో, k is equals to 2 పెడితే a is equals to 1 + 2/2 + 2 అంటే 3/4, a is equals to 0.75.
ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది. k is equals to 3 పెడతామంటే ఏమైతుంది 4/5. 4/5 అంటే 0.8. సో ఇది సాటిస్ఫై అవ్వదు. ఇట్లానే చెక్ చేసుకోండి, ఏది సాటిస్ఫై అవ్వదు. జస్ట్ ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది అంతే కదా. k is equals to 4 పెడితే 5/6 అవ్వదు. 2 పెడితే 3/4 అంటే ఏ వాల్యూ 0.75. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. సో ఎవడైనా స్మార్ట్ గా థింక్ చేసేటోడు ఏం చేస్తాడు, జస్ట్ ఇంతవరకు తీసేసుకొని మనం ఏం చేస్తాం, ఇక్కడ వెరిఫై చేసేస్తాం. అట్లా కాకుండా మనం మొత్తం ప్రాసెస్ చేయాలంటే మనకి ఇంకొకటి ఏముంది, మార్జినల్లీ స్టేబుల్. అంటే సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ ఎప్పుడు చెప్తాం, రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఇచ్చినాడంటే దాని ఇంకొక ఇండికేషన్ ఏంటిది, రో ఆఫ్ జీరోస్ ఇచ్చినాడని. రో ఆఫ్ జీరోస్ ఇచ్చి ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అంటాం. సో ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతుంది, ఆల్రెడీ నిన్న కూడా డిస్కస్ చేసిన ఇదే మోడల్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతుంది, as స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ k is equals to 0. అంటే as స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ k is equals to 0 అనేది ఆక్సిలరీ ఈక్వేషన్. అప్పుడు s is equals to ఏమైతుంది, ప్లస్ ఆర్ మైనస్ j ఇంటూ రూట్ ఆఫ్ ఏమైతుంది అది 1 ప్లస్ k డివైడెడ్ బై a. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే వాడు ఈ j ఇంటూ ఒమేగా n వాల్యూ ఎంత ఇచ్చినాడంటే 2 ఇచ్చినాడు. సో అప్పుడు నీకు ఏమైతుంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ k డివైడెడ్ బై a is equals to 2 అవుతుంది. సో స్క్వైరింగ్ చేస్తే 1 ప్లస్ k is equals to 4a అవుతుంది అంతే కదా. ఈ 1 ప్లస్ k ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయి. సో ఏమైతుంది, 4a is equals to కాదు a is equals to 4a డివైడెడ్ బై k ప్లస్ 2 అవుతుంది. సో ఏ క్యాన్సల్ అయితే k ప్లస్ 2 is equals to 4. దట్ ఇంప్లైస్ k is equals to 2 అవుతుంది. సో k is equals to 2 అయితే ఇక్కడ k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే a is equals to ఏమొస్తుంది, 0.75 వస్తుంది. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇప్పుడు నాకు తెలిసి ఎవరికన్నా కొంచెం డౌట్స్ వచ్చింటే ఎక్కడ వచ్చింటాయంటే నాకు తెలిసినంత మాత్రం ఇక్కడే వచ్చింటాయి. అంటే ఏంది, ఇది ఆక్సిలరీ ఈక్వేషన్ అని ఎట్లా రాసేసినావు అని చెప్పింటారు. చూడండి ఏమి ఇచ్చినాడంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఇచ్చినాడు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ఏంటిది, పోల్స్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ అండ్ లైస్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో ఈ కండిషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందా అంటే మనకి రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి కండిషన్ పాసిబుల్ అవుతుంది. సో రో ఆఫ్ జీరోస్ అనేది ఎక్కడ వస్తాయి మనకి, ఓన్లీ ఆడ్ పవర్స్ ఆఫ్ ఎస్ లో వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యేది క్యూబిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ రో ఎప్పటికీ రో ఆఫ్ జీరోస్ అవ్వదు, ఫస్ట్ రో తర్వాత నుంచి వస్తాయి కానీ రో ఆఫ్ జీరో అంటే ఫస్ట్ రో సెకండ్ రో ఎప్పటికీ రో ఆఫ్ జీరోస్ అవ్వవు, తర్వాత వచ్చే రోస్ రో ఆఫ్ జీరోస్ అవుతాయి. కాబట్టి మనకు ఛాన్స్ ఏముంది, s⁻1 కోఎఫిషియంట్ దగ్గర ఇక్కడ రో ఆఫ్ జీరోస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది రో ఆఫ్ జీరోస్ వస్తే మిగిలిన దానిపైన వచ్చే ఈక్వేషన్ ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. దానిపైన ఈక్వేషన్ ఏముంది, as స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ k is equals to 0 ఉంటుంది RH టేబుల్ గీసుకుంటే. సో దానికోసం ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకున్నాం. ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ మనకి ఏం చెప్పినాం, పోల్స్ విచ్ ఆర్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఏం డినోట్ చేస్తాయి, అదే పోల్స్ విత్ రెస్పెక్ట్ సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఎట్లా చెప్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ తీసుకొని చెప్తాం. సో ఆ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కున్నా. సో దీన్ని దేంతో ఈక్వేట్ చేసిన అంటే వాడు ఇచ్చిన ఒమేగా ఎన్తో చేసిన. ఎందుకంటే ఈ ఒమేగా ఎన్ అనేది సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లారిఫై అయిపోయి ఉంటుంది అనుకుంటా. ఇన్ కేస్ ఏమన్నా క్లారిఫై కాకుంటే కామెంట్స్ పోస్ట్ చేయండి అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ gp of s is equals to ps square plus 3ps minus 2 divided by s square plus 3 plus p into s plus 2 minus p with p a positive parameter. Maximum value of p ఏంటిది, maximum value of p unit for which gp remains stable is అన్నాడు. సో ఏమంటున్నాడు రా అంటే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది స్టేబుల్ అవ్వడానికి మాక్సిమం p వాల్యూ ఎంత ఉండొచ్చు అని అడిగినాడు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ g ఆఫ్ s ఇచ్చింది కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే 1 ప్లస్ g ఆఫ్ s is equals to 0 అని చెప్పే పొరపాటు చెయ్యొద్దు. వాడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాడు, నీ క్లోజర్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినాడేమో ఎవరికి తెలుసు. సో ఏం మెన్షన్ చేయకుంటే మనం RH క్రైటీరియాలో బై డిఫాల్ట్ క్లోజర్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసేసుకుంటాం. వాడు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేటట్లయితే డెఫినెట్లీ he will give some hint that it is open loop transfer function. As it is not given anything, we will consider it as closed loop transfer function. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటే డినామినేటర్ ఏం చేస్తాం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం.
సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి. ఎందుకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి? అదే కదా డిసైడ్ చేసేది మనకి. అదే పోల్స్ ఇస్తాయి, ఆ పోల్స్ డిసైడ్ చేస్తాయి సిస్టమ్ అనేది స్టేబులా అన్స్టేబులా అని. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ s² + 3 + p × s + 2 - p = 0. ఇది స్టేబుల్ అవ్వాలంటే మనం ఎట్లా చెప్తాం? RH టేబుల్ గీస్తాం. s² s⁻1 s⁻0. సో ఫస్ట్ ఈవెన్ కోఎఫిషియంట్స్ అన్ని రాసాయి 1 2 - p. ఓకేనా? సెకండ్ రోలో ఏమొస్తాయి? ఓన్లీ 3 + p వస్తుంది. ఇక్కడ 0 కాబట్టి ఇది డైరెక్ట్ గా ఇక్కడ దిగిపోతుంది. సో ఇది 2 - p అవుతుంది. ఇప్పుడు మనకు స్టేబుల్ అవ్వాలంటే ఏంటిది కండిషన్? ఫస్ట్ కాలం అనేది పాజిటివ్ ఉండాలి. సో ఫస్ట్ కాలం పాజిటివ్ ఉండాలంటే ఏమేం కావాలా? 3 + p > 0 కావాలా? సో p > -3 ఉండాలి. అంటే -3 < p. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? 2 - p అనేది <0 ఉండాలి. సో p అనేది <2 ఉండాలి. ఇది సెకండ్ కండిషన్. సో కంబైన్డ్ గా రాస్తే రెండిటికి ఏమైతుంది అంటే -3 p < 2 అవుతుంది. కానీ వాడు ఏమిచ్చిండు? p అనేది పాజిటివ్ పారామీటర్ అన్నాడు. పాజిటివ్ పారామీటర్ అంటే -3 -2 -1 తీసుకోం. సో రేంజ్ ఏమైతుంది అప్పుడు? 0 p < 2 అవుతుంది. ఎందుకు ఈ రేంజ్ రాసినా నెగిటివ్ వాల్యూస్ కన్సిడర్ చేసుకోకూడదు, యాజ్ p ఈజ్ ఎ పాజిటివ్ పారామీటర్. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు వాడు ఏమన్నాడంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ gp ఫర్ విచ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ p ఫర్ విచ్ gp రిమైన్స్ స్టేబుల్ అన్నాడు. సో 0 to 2 రేంజ్ లో అంటే మనకు మాక్సిమం ఏం ఆలోచిస్తాం? p అనేది ఎంత ఉండొచ్చు? మాక్సిమం 1.999 ఇట్లా సువాన్ ఇది అనుకుంటాం ఆన్సర్. ఇది న్యూమెరికల్ టైప్ కాబట్టి 1.99 కూడా పెట్టచ్చు. కానీ ఇప్పుడు చూడండి, నేనేమనుకుంటా అంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ p అనేది ఏమనుకుంటా అంటే p = 2 అని అనుకుంటా. 2 అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ కాలంలో ఏమైతుంది? 1 5 అండ్ 0 వస్తుంది. ఇది కొంతమందికి డౌట్స్ ఏముండొచ్చు అంటే ఇది 0 వస్తే రో ఆఫ్ 0 అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. s⁻0 అనేది మనకి ఆడ్ పవర్ ఆఫ్ s కాదు, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈవెన్ పవర్ ఆఫ్ s. సో 0 వచ్చినా కూడా జస్ట్ సింగిల్ ఎలిమెంట్ ఈస్ కన్సిడర్డ్ టు బి 0, నాట్ రో ఆఫ్ జీరోస్. సో 0 వచ్చినా కూడా దీని కింద ఇంకా ఏం లేవు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ 0ని పాజిటివ్ కన్సిడర్ చేసుకుంటాం. సో పాజిటివ్ కన్సిడర్ చేసుకుంటే సిస్టమ్ స్టేబుల్ అయిపోతుంది. 1.99 కన్నా 2 పెద్దది కదా. సో p = 2 అనేది మాక్సిమం వాల్యూ. ఆ ఇయర్ 1.99 పెట్టొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు పెట్టినారా అంటే 2 రీజన్స్ చూడండి. ఏంటిది? ఇక్కడ రో ఆఫ్ జీరోస్ అనుకున్నారు, ఇది రో ఆఫ్ జీరోస్ కాదు, ఇది జస్ట్ 0 అవుతుంది. దీని కింద ఇంకా ఏమన్నా ఉంటే అప్పుడు ఇది ఆడ్ పవర్ ఆఫ్ s ఉంటే అప్పుడు ఈ రో ఆఫ్ జీరోస్ అదే ఛాన్స్ ఉండేది మనకి రో ఆఫ్ జీరోస్ కన్సిడర్ చేసుకోవడం కోసం. సో జస్ట్ 0నే ఇది. 0 వస్తే ఫస్ట్ కాలం ఏమైతుంది? 1 5 0 వస్తుంది. సో పాజిటివ్సే కాబట్టి p 2 కూడా పెట్టచ్చు. రెండో విధంగా ఎట్లా ఆలోచించినారంటే ఆ ఇయర్ లో పెట్టిన వాళ్ళు 0 p 2 అన్నప్పుడు <= కాదు కదా ఇది, అంటే మ్యాథమెటికల్ గా ఆలోచించినారు. మ్యాథమెటికల్ గా ఆలోచించినా కూడా p = 2 పెట్టడం తప్పే. కానీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలా, అంటే మాక్సిమం వాల్యూ అడిగినాడు కాబట్టి 1.9 పెట్టితే మాక్సిమం వాల్యూ ఫర్ విచ్ సిస్టమ్ ఈ స్టేబుల్ అన్నాడు. సో 2 పెట్టినా కూడా నీకు సిస్టమ్ స్టేబుల్ అయ్యేది. 1.9 కంటే 2 పెద్దది కాబట్టి ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే ఆ ఇయర్ రేంజ్ కూడా 2 to 2 అనే ఇచ్చిండు. సో ఓన్లీ 2 పెట్టేనే రైట్, 1.99 పెట్టినా రాంగ్. ఓకేనా? సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి ఏమన్నాడు? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ LTI సిస్టమ్ ఈజ్ గివెన్ బై. సో సమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినాడు. నేను మళ్ళీ చెప్తానా, మీరు ఇది గుడ్డిగా పెట్టుకోవద్దు. g(s) అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, h(s) అంటే ఫీడ్బ్యాక్ అని. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని h(s) తో డినోట్ చేసినాడు. మీరు ఎవరన్నా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు అనుకున్నారు. సో జస్ట్ ఇది జనరల్ ఫామ్ అంతే, ఇదే ఆల్వేస్ ట్రూ అని అయితే కాదు. సో ఏమిచ్చినాడు రా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు h(s) అనేది. వాడు ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ s ప్లేన్ అన్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఏమన్నాడు? ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనం బై డిఫాల్ట్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు కనుక్కోనింది ఏంటిది? నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కున్నాడు. మనకి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఎట్లుంటుందిరా అంటే h(s) = 1 / 2s⁴ - 5s³ + 5s - 2 ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఏముంది? మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది ఇచ్చినాడు కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది, దీన్ని ఈక్వేట్ చేసుకొని మనం నంబర్ ఆఫ్ పోల్స్ లయింగ్ ఇన్ రైట్, నంబర్ ఆఫ్ పోల్స్ లయింగ్ ఇన్ లెఫ్ట్ చెప్పేవాళ్ళం.
కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, జస్ట్ న్యూమరేటర్ ఇచ్చినాడు, డినామినేటర్ 1 అన్నాడు. సో అందుకోసమే వాడు క్వశ్చన్ అడిగింది కూడా నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కో అన్నాడు. సో జీరోస్ కనుక్కోవడం కోసం న్యూమరేటర్ ని జీరోకి ఈక్వేట్ చేస్తాం. అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుందంటే న్యూమరేటర్ అవుతుంది. నంబర్ ఆఫ్ పోల్స్ కనుక్కో అంటే అప్పుడు డినామినేటర్ ని జీరో చేస్తే అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. సో జస్ట్ ఈ న్యూమరేటర్ ని ఈక్వల్ టు జీరో చేసి ఆర్హెచ్ టేబుల్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది అంటే జీరోస్ లైంగ్ ఆన్ రైట్ సైడ్ కనుక్కోవచ్చు. సో నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏముంది ఇప్పుడు, 2s⁴ మైనస్ 5s³ ప్లస్ 5s మైనస్ 2 0. చూస్తానే చెప్పొచ్చు పక్కా రైట్ సైడ్ పోల్స్ ఉంటాయని, కానీ ఇవన్నీ అని చెప్పలేం. ఎట్లా చెప్పొచ్చు చూస్తానే, ఒకటేంటిదిరా హింట్ అంటే s² టర్మ్ మిస్సింగ్, ఇంకొక హింట్ ఏంటిదిరా అంటే నెగిటివ్స్ ఉన్నాయి మధ్యలో. సో ఎయిదర్ 1 టర్మ్ మిస్ అయినా సిస్టమ్ అన్స్టేబుల్, పోల్స్ కానీ జీరోస్ కానీ రైట్ సైడ్ ఉంటాయి, అండ్ నెగిటివ్స్ వచ్చిన మధ్యలో సిస్టమ్ అనేది అన్స్టేబుల్, రైట్ సైడ్ ఉంటాయి పోల్స్ ఆర్ జీరోస్. సో చూడండి ఎన్ని ఉంటాయని చెప్పలేం చూడు. ఇప్పుడు దానికోసం ఆర్హెచ్ టేబుల్ గీయండి, s⁴ s³ s², s⁴1, s⁴0. s⁴ కోఎఫిషియంట్స్ రాసేయండి, అదే ఈవెన్ పవర్ కోఎఫిషియంట్స్ 2 అండ్ ఏంటిది 0, s² కోఎఫిషియంట్ 0 కదా. నెక్స్ట్ -2, s³ కోఎఫిషియంట్స్ రాయండి, అదే ఆడ్ పవర్ కోఎఫిషియంట్స్ -5 ప్లస్ 5 0. ఏమైతుంది ఇది 0 - 10, 0 - 10 డివైడెడ్ బై -5 అంటే +2. ఇది ఏమైతుంది 10 అంటే ఇది -2 అవుతుంది, ఇది 0. ఇదేమైతుంది 10 - 10 డివైడెడ్ బై 2 అంటే 0. నెక్స్ట్ 0 అంటే రో ఆఫ్ 0 వచ్చింది చూడండి. రో ఆఫ్ 0 వస్తే ఏం చేస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే 2s² - 2 0. సో కోఎఫిషియంట్స్ ఏమవుతాయి 4s. సో దీన్ని రిమూవ్ చేసి 4తో రీప్లేస్ చేయి. నెక్స్ట్ చేయి -8/4 అంటే -2. సో అంతే కదా, ఇది 0 0 0. ఓకే, ఇట్లా వచ్చింది. ఇట్లా వస్తే మనకి ఏంటిది ఇప్పుడు ఏం కనుక్కో అన్నాడు, నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అన్నాడు. ఏముంది సింపుల్ సైన్ చేంజెస్ చూసుకునేది కదా. ఫస్ట్ కాలం రాయండి 2 -5 2 4 -2. ఒక సైన్ చేంజ్, 2 సైన్ చేంజెస్, 3 సైన్ చేంజెస్, మొత్తం 3 సైన్ చేంజెస్ ఉన్నాయి. అంటే 3 సైన్ చేంజెస్ అంటే 3 zeros లైస్ ఆన్ రైట్ సైడ్, 3 zeros లైస్ ఆన్ RHS. సో దీనికి ఆన్సర్ ఏమైతుంది 3 అవుతుంది నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ క్వశ్చన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం మనం. దీనికి జీరో డయాగ్రామ్ గీద్దాం ఆగండి, అంటే ఎస్ ప్లేన్ లో. సో జీరోస్ ని లొకేట్ చేద్దాం. సో ఎట్లుంది, రో ఆఫ్ జీరోస్ వచ్చింది. రో ఆఫ్ జీరోస్ వచ్చినాయంటే దాని మీనింగ్ ఏంటిది, పోల్స్ ఆర్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఆ సిమెట్రిక్ పోల్స్ ఏమున్నాయి, ఆ సిమెట్రిక్ పోల్స్ ఏం డినోట్ చేస్తాయి, సిమెట్రిక్ పోల్స్ ఎట్లా కనుక్కుంటాం, ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది, s² - 2 2s² - 2 0 అంటే s +r−1. సో +r−1 అన్నాం, ఓకేనా. అంటే ఇక్కడ 1 ఇక్కడ -1. ఎన్ని ఉన్నాయి మొత్తం పోల్స్, 4 పోల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఆక్సిలరీ ఈక్వేషన్ ఇక్కడ ఉంది. ఆక్సిలరీ ఈక్వేషన్ కి బిలో సైన్ చేంజ్ ఒకటి వచ్చింది, అబౌవ్ సైన్ చేంజ్ వచ్చింది. అబౌవ్ సైన్ చేంజ్ వచ్చిన పోల్ కి సిమెట్రిక్ పోల్ ఉండదు అన్న. అబౌవ్ ఆక్సిలరీ ఈక్వేషన్ సైన్ చేంజ్ ఉంది కదా, దానికోసం సిమెట్రిక్ పోల్ ఉండదు. పోల్ కాదు జీరోస్, ఇక్కడ 0 సిమెట్రిక్ 0 ఉండదు. సో ఇక్కడ ఒక 0 ఉంటుంది. ఇప్పుడు 3 జీరోస్ అయిపోయినాయి. ఇంకా ఏం మనకి మొత్తం కావాల్సింది ఎన్ని జీరోస్ ఉంటాయి, 4 జీరోస్ ఉంటాయి కదా. సో మిగిలిన 0 ఎక్కడ ఉంటుంది, రైట్ సైడే ఉంటుంది కదా. ఆల్రెడీ చూసినాం ఇక్కడ 3 zeros లైస్ ఆన్ RHS. ఎందుకు, సైన్ చేంజెస్ 3 ఉన్నాయి కాబట్టి ఇంకొక 0 కూడా రైట్ సైడే ఉంటుంది. సో ఇవి రెండు సిమెట్రిక్ ఎందుకు వచ్చినాయి, ఇవి రెండు సిమెట్రికల్ గా, ఎందుకంటే ఆక్సిలరీ ఈక్వేషన్ వల్ల ఇవి రెండు సిమెట్రికల్ వచ్చినాయి. పోల్స్ రో ఆఫ్ జీరోస్ వచ్చింది కాబట్టి సిమెట్రిక్ ఈక్వేషన్. సో ఓవరాల్ గా 0 డయాగ్రామ్ గీసింటే దీనికి సిమెట్రికల్ గా ఇది వచ్చి, నెక్స్ట్ 2 జీరోస్ ఎట్లు ఉంటాయంటే రైట్ సైడ్ లో ఉంటాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేం, సమ్వేర్ రైట్ సైడ్ లో ఉంటాయి. ఈ విధంగా ఉండింది 0 డయాగ్రామ్ గీసింటే, ఓకేనా. సో ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం.